శంబల నగరి ఒక సత్యాన్వేషి దర్శించాలని తప్పించే కలల నగరం. ఎక్కడో హిమాలయాల్లో సూక్ష్మ లోకాల్లో ఉంటుందనే భ్రమను కలిగించి సామాన్యుల ఊహలకు కూడా అందనంత దూరం పెట్టిన అందమైన లోకం. ఋషులు, మహర్షులు, మహనీయులతో నిండిన అద్వితీయమైన ఆనంద అనుభవాలను, అమూల్యమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉండి సమస్త జీవులపై తమ శక్తి తరంగాలను ప్రసరింపజేస్తూ వాటిని తరింపజేసే శక్తి క్షేత్రం శంబల నగరి. మరి నిరంతరం జీవన పోరాటం అనే చక్రంలో తిరుగుతూ నలుగుతూ బాధ్యతలతో నిండిన బంధాల మధ్య చిక్కుకున్న సామాన్య మానవులకు ఆ శక్తి క్షేత్రాన్ని దర్శించే భాగ్యం లేదా? ఉంది. తన తపశక్తిని దారపోస్తూ తాను ఉన్న చోటుని శక్తి క్షేత్రంగా మారుస్తూ సమస్యల వలయంలో చిక్కుని అల్లాడుతున్న వారికి స్వాంతననిస్తూ తన తపోశక్తితో పాపకర్మలను సంప్రోక్షిస్తూ మనశ్శాంతిని ప్రశాంతతని ప్రసాదిస్తూ కష్టాలను దాడే శక్తిని నింపుతూ సంతానం కోసం పరితపించే దంపతులను ఆశీర్వదిస్తూ వాళ్ల కోరికలను తీరుస్తూ ఊహకందనంత దూరంలో ఉందనుకున్న శంబల నగర శక్తిని ఊహాలోకాల్లోంచి భూమికి దించారు ఓ తపస్వి. అది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంకు 60 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం జిల్లా ఎస్కోటకు 3 కిలోమీటర్ల దూరంలో, అరకు వెళ్లే దారిలో రాజీపేట గ్రామంలో ఉంది ఈ శంబల నగరి ఆశ్రమం. ఆ శక్తి క్షేత్రాన్ని మనకు ప్రసాదించిన ఆ తపస్వి ధ్యానం నాన్నగారు. ఈ మహర్షి ఇక్కడ 8 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారండి. వీరు ఎవరిని కలవరు. కానీ చిన్నపిల్లలు మీకు 90 రోజుల లోపల చిన్నపిల్లలు కానీ వచ్చారంటే వారిని ఋషి దగ్గరికి పంపిస్తారు. వారిని ఋషి స్పర్శిస్తారు. అలాగే వారి కాళ్ళు ఆ ఋషి తల మీద పెట్టుకొని పాదాల ద్వారా వారికి తపశక్తి పాసన చేస్తారు. అలాగే ఈ పిల్లల నాడీ వ్యవస్థ బట్టి ఏ పేరైతే వాళ్ళకి మేలవుతుందో అలాంటి పేరు పెడతారు. అది మీరు కోరుకుంటే. ఇప్పుడు ఈ పసిపాప పేరు సూర్య రుద్రాణి, సూర్య భగవానుడి ఈశ్వర చైతన్యం, సంధ్యావందనం, ఇలాగా వారి స్వహస్తాలతో అది రాసిస్తారండి. పేర్లన్నీ కూడా చాలా విశిష్టంగా ఉంటాయి. ఈ పేర్లన్నీ ఈ మహర్షి భారతదేశం మొత్తం మీద అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు అక్కడ అంశాలు, అక్కడ దేవతలు అవన్నీ చూసి వీరికి ఏ పేరైతే పెడితే వీరిలో శక్తి పరిపూర్ణంగా బయటకు వస్తుందో అలాంటి పేరు వారు పెడతారనమాట. మీరు ఎప్పుడు వచ్చారండి ముందు ఆశ్రమానికి? లాస్ట్ 2 years బ్యాక్ వచ్చాము సార్. వచ్చారు. మేము దాదాపుగా ఇప్పుడు మాది 11th year పెళ్ళయి 9 సంవత్సరాలు ధర్మవరంలోను, అనంతపూర్లోను చాలా హాస్పిటల్స్ తిరిగామండి. దాదాపుగా ఒక 5 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాము సార్. ఫైనల్గా ఇక్కడికి మాకు శ్రావణన్న అని అనంతపూర్లో ఉంది సార్. కిషోర్ సార్ వచ్చి ఇక్కడికి నాన్నగారితో తీర్థం తాగెళ్ళామండి. అక్కడికి మరి హిమాలయ టాబ్లెట్స్ 6 months వాడామండి. 4th monthలోనే మాకు కన్జ్యూవ్ అయ్యారు. ఇప్పుడు 12 పాపలు పుట్టారండి. ఓకే, చాలా సంతోషం అండి. సంతోషం సార్. వీరు చెప్తున్నది ఏంటంటే అండి, ఇక్కడ మనకు ఒక ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజు. ఆ ప్రోగ్రాం పేరు సంతాన ప్రాప్తిరస్తు. వీరు తీర్థం తాగారు అని చెప్పి అన్నారు కదండి. అదేంటి అంటే ఇక్కడ ఆ సంతాన ప్రాప్తిరస్తు ప్రోగ్రాంలో ఏ మ్యాజిక్లు మాయలు ఉండవండి. అది ప్యూర్ సైంటిఫిక్ ప్రోగ్రామ్. ఇక్కడ ఔర్య ఋషి అని ఒకరు ఉన్నారు. మనకు న్యాచురల్గా ఉండేటి తులసి కానీ ఇవన్నీ కానీ వాటిని కలిపి ఇస్తారు. దాంతో వాళ్ళ చైతన్యం పెరుగుతుంది. అలాగే వాళ్ళకి కొన్ని మూలికలు చెప్తారు. ఈ మూలికలు మీరు ఎక్కడన్నా దొరుకుతాయి, మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా రకాల దేవతా వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలన్నీ తాకిచ్చి వీళ్ళల్లో శక్తిని చైతన్యవంతం చేస్తారు. అలాగే వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్తారు. అదొక యోగా విధానం. ఆ యోగ విధానం ద్వారా వీళ్ళ శక్తి చైతన్యం అయ్యి మనం ఇప్పుడు ఏదైతే ఐవీఎఫ్లకి వెళ్తున్నారో వాళ్ళు చేసే పని కూడా అదే. కానీ కొంతమందికి ఏంటంటే ఐవీఎఫ్ల వల్ల కూడా మేలు జరగదు. మీకు ఏ విధంగా మేలు జరిగినా కూడా మాకు సంతోషమే. ఇక్కడ జరిగే ప్రోగ్రాం పూర్తి సైంటిఫిక్. ఇదొక ఋషి విధానం. మీరు ఆ విధానంలో మీకు పిల్లలు కలగాలి అనుకుంటే శంబల నగరిలో సంతాన ప్రాప్తిరస్తు ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకొని మీరు రావచ్చండి. ఈ పూర్తి ప్రోగ్రాం ఉచితం అండి.
మీ కష్టాన్ని, కన్నీళ్లను, బరువును, బాధను మీరు నమ్మిన దేవుడిని విగ్రహాన్ని తనివితీరా తాకి ఆ దేవదేవుడి చేతిలో చేయి వేసి విన్నవించుకునే అదృష్టం, అవకాశం ఈ క్షేత్రంలో ఉంది. ఈ శంబల నగరి ఆశ్రమానికి 8,23,543 మంది తపస్విల సూక్ష్మ చైతన్య శక్తితో అనుసంధానమై లోకం మనుగడ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, జీవకోటి శాంతి కోసం నిరంతరం గాయత్రీ తపస్సులో ఉండి ఆ శక్తి చైతన్యాన్ని ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి విగ్రహంలో దారబోస్తున్నారు ధ్యానం నాన్నగారు. తపస్వీలు తపస్సు చేసే ప్రదేశంలో ఉన్న వాతావరణంలో ఉన్న అణువులు కూడా నిరంతరం ఆ తపస్సు చైతన్యం వలన శుద్ధం గావింపబడుతుంటాయి. అందుకే ఇక్కడ మనుషులు వచ్చినా వాళ్ళు కూడా శుద్ధం గావింపబడతారండి. ఈ తపస్సు చైతన్యం ఆ విగ్రహాల్లో నిక్షిప్తమై ఉంటుందండి. బయట ఉన్నది గర్భాలయంలో ఒకళ్ళిద్దరు ఆ పురోహితులు మాత్రమే తాకి వారు మాత్రమే మళ్ళీ సంప్రోక్షణ చేసుకొని విగ్రహానికి సమర్పిస్తారండి. అందరినీ తాకనివ్వరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ శుద్ధం అవుతారు. ఇక్కడికి వచ్చిన తపస్సుని ఛార్జ్ చేసుకోవాలనే ఆ తపశ్శక్తి ఆ విగ్రహాల్లో నెలకొల్పబడి ఉంది కాబట్టి టచ్ చేయగానే ఆ ఛార్జ్ అంతా వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ గర్భాలయం అనేది ప్రత్యేకించి లేకుండా డైరెక్ట్గా విగ్రహం వెళ్ళి 2 చేతులతోటి ఆ విగ్రహాన్ని తాకమని చెప్తామండి. విగ్రహం పాదాలు, కమండలము, అలాగే అక్కడ అమ్మవారి బిందె ఒకటి పెట్టుంటుంది. వాటిని తాకండి, మీరు ఆ చైతన్యం అంతా స్వీకరించండి అని చెప్తామండి. ఇక్కడ ఉన్నాయి ఆ విధంగానే అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారు. శక్తిపీఠం అనేది ఉంది. 7 జీవనదుల నుంచి తెచ్చిన రాళ్లతోటి దైవ నిలయం ఉంది. వినాయకుడు, సరస్వతీమాత, విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి సృష్టి స్థితి లయకు అనుబంధంగా ఏర్పాటు చేశారు. శివుడు 333 కేజీలు గంట, 999 కేజీలు శివుడు, వెంకటేశ్వర స్వామి పాదాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే వారి చైతన్యాన్ని, ఒకళ్ళకి శివుడు ఉంటారు, ఒకటి విష్ణు ఉంటారు, ఒకళ్ళ ఇష్టమైన దేవతలు ఉంటారు. అందరికీ ఒకే దేవుడు విష్ణు ఉండరండి. అందువలన అన్నీ పెట్టి ఈ తపస్సు చైతన్యం ఇప్పుడు మీరు చెయ్యొద్దు, పూజలు చేయొద్దు, ఇదే స్వీకరించండి ఈ రోజుల్లో కాదు కదా, ఎప్పుడు ఎవరు స్వీకరించరు. అవి చేస్తూనే వాళ్ళకి ఒరిజినల్ జ్ఞానం సంపాదించాలి, వాళ్ళు ఆలోచన రహితమైన స్థితికి రావాలి. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఇవి అవసరమా లేదని వాళ్ళంతటా వాళ్ళు తొలగించుకోవాలి. కానీ మైండ్లో మన చిన్నప్పటి నుంచి తెచ్చిన దాన్ని ఒకేసారి నిర్మూలించి ఇందులోకి రమ్మని చెప్పరండి. ఇది ఒక అద్భుతమైన ప్రదేశము. వీరు అందుకే విగ్రహాన్ని డైరెక్ట్గా తాకించి ఆ తపస్సు చైతన్యాన్ని వారిలో నింపడానికి విగ్రహాన్ని తాకమంటారండి. ఇక్కడ ఎక్కడ కూడా ₹1 దక్షిణ కూడా పెట్టకుండా ఏమీ లేకుండా ఇది ఫ్రీ సర్వీసెస్ అన్నీ ఇక్కడ కావిస్తూ ఉంటారండి. లక్షలాది తపస్విల చైతన్య తపోధారల శక్తి తరంగాలతో నిండిన దేవతామూర్తులతో ఈ ఆశ్రమం విశ్వ చైతన్య అనుభూతితో శోభిలుతూ ఉంటుంది. ఒక్కొక్క స్వాంతనకు ఒక్కొక్క దేవతామూర్తి. సమాజం పట్ల సమభావం కలిగి ఉండటం దగ్గర నుండి ఆర్థిక స్వాంతన, పనుల ప్రారంభించడంలో విఘ్నాలను అధిగమించడానికి, చదువుకు, విజ్ఞానానికి, తత్వచింతనకు, సమస్త లోకాల్లో ఉన్న శక్తిని అందించే సూర్య భగవానుడి శక్తిని, ప్రాపంచిక ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధిస్తూ మోక్షాన్ని అందుకోవడానికి మనల్ని సిద్ధం చేసే సప్తచక్ర సాధన ఇక్కడి మూర్తులను నేరుగా స్పృశించి మీ మనసుతో ఆ శక్తి చైతన్య మూర్తులతో చేతిలో చేయి వేసి మరీ చెప్పుకోవచ్చు. జీవితకాలపు స్వాంతనను పొందవచ్చు. శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన అవయవం మన వెన్నెముక అండి. ఈ వెన్నెముకలోనే మనకు షట్చక్రాలు అనేవి ఉంటాయి. ఈ కుండలిని శక్తి ఒక మనిషి స్థాయిని తెలుపుతుంది. ఆ శక్తి ఎంత ఎక్కువ ఉంటే ఆ మనిషి అంత శక్తివంతంగా ఉంటారు. ఇప్పుడు మీరు మనిషి కూడా జంతువే అనే వాళ్ళు ఏంటంటే మనిషిని జంతువుతో పోలుస్తారు. అంటే జంతువులు ఏం చేస్తాయి? పుడతాయి, తింటాయి, అలాగే పిల్లల్ని పెడతాయి, మళ్ళీ చనిపోతాయి. ఆ జంతువు స్థాయిలో ఉన్న మనిషి ఏం చేస్తారు? ఇదే పని చేస్తారు. వాళ్ళు పుట్టడం, తినడం, ఇంకొకరిని కనడం, చనిపోవడం, ఇంతే. ఇంతకన్నా వాళ్ళు ఏమి సాధించలేరు. మీరు ఆ స్థాయిలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఆ స్థాయి కన్నా మెరుగ్గా ఉండాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీ కుండలిని శక్తి మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు మన భారతదేశంలో ఉండే అన్ని ముఖ్యమైన నదుల్లో నుంచి తీసుకొచ్చారు ఈ రాళ్ళని. అన్ని జీవనదుల్లో నుంచి వచ్చాయన్నమాట. అంటే కృష్ణ, కావేరి, గంగా, గోదావరి, మనకు బ్రహ్మపుత్ర, నర్మద, యమున, అన్ని పుణ్యనదుల్లో నుంచి ఈ రాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ రాళ్ళన్నీ ఇక్కడ లోపల ఒక పెద్ద కాపర్ రాడ్ సహాయంతో ఇలా నిల్చొని ఉన్నాయండి. దీన్ని శక్తిపీఠం అంటాం మనం. దీనిలో ఈ మహర్షి తపశక్తి ధారపోశారు. దీన్ని తాకడం వల్ల మనలో ఉండే కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ శక్తిని మీరు పరిపూర్ణంగా పొందాలి అంటే మీరు ఇలా చేయాలండి. 2 అరచేతులు ఇలా పెట్టి
ఈ కింద నుంచి ప్రతి రాయిని మీరు తాకుతూ ఇలా మెల్లగా పైకి రావాలి. ఇలా వచ్చి ఇక్కడ మీరు నుదురు ఆనించి దీర్ఘ శ్వాస తీసుకోండి. చాలామంది కుండలిని సాధన నేర్చుకొని చేస్తూ ఉంటారు. అలాంటి కుండలిని సాధన మీరు 3 సంవత్సరాలు చేస్తే ఎంత ఫలితమో ఇది ఒకసారి తాకితే మీకు అంత ఫలితం అండి. కారణం ఏంటంటే దీనిలో ఈ మహర్షి వారి తపశక్తిని నింపడం వల్ల మనం 3 సంవత్సరాలు మన సాధన చేస్తే ఎంత శక్తి పెరుగుతుందో అంత శక్తి కేవలం దీన్ని స్పర్శిస్తే మనకు పెరుగుతుంది. తపోశక్తికి చైతన్య రూపం గాయత్రీమాత. ఈ అమ్మ దగ్గరికి వెళ్ళిన మీరు పసిపాపలా మారిపోవచ్చు. మీ కష్టాన్ని బాధను అమ్మను ఆలింగనం చేసుకుని మరీ చెప్పుకోవచ్చు. మీ బరువును దించుకోవచ్చు. మౌనంగా శక్తి చైతన్యాన్ని అనుభూతి చెందవచ్చు. అమ్మ ఒడిలో సేద తీరవచ్చు. లక్షలాది తపస్సుల శక్తి చైతన్యంతో అనుసంధానమై తన తపశక్తిని కూడా జోడించి ఆ శక్తి చైతన్యాన్ని దారిపోసిన గాయత్రీమాత సుమారు 1800 కిలోల పంచలోహ విగ్రహంలో హంసవాహనురాలై బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోతూ భక్తులను కరుణిస్తూ చిరుమందహాసంతో బరువెక్కిన మనసులను తేలికపరుస్తూ అనుగ్రహిస్తుంది. మీరు ఇప్పుడు శంబల్ నగరి ఆశ్రమంలో ఉండే గాయత్రీమాత విగ్రహం ముందు ఉన్నారండి. ఈ గాయత్రీమాత విగ్రహంలోనే ఇక్కడున్న మహర్షి నిరంతరం వారి తపశక్తిని నింపుతూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఎవరైతే తాకితే వారి జీవితంలో కష్టాలని అధిగమించే శక్తిని వాళ్ళు పొందుతారు. అసలు ఈ విగ్రహం ఇక్కడ పెట్టడం ఎందుకు, దీని తపశక్తి నింపడం ఎందుకు అంటే సమాజంలో ఉండే అందరూ కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక ఆ బాధలు పడుతుంటారు. ఈ బాధలు చూడలేక మహర్షి ఏం చేశారంటే ఎవరైతే వచ్చి ఈ విగ్రహాన్ని తాకుతారో వారికి ఆ కష్టాలని దాటే శక్తి వారికే వస్తుంది. వారే ఆ కష్టాలని దాటాలి అనే సంకల్పంతో చేశారండి. జీవితంలో కష్టాలు అనేటివి మనకు గ్యారంటీ. ఒక కష్టాన్ని దాటే శక్తి అన్నా మనం కలిగి ఉండాలి, లేదా ఆ కష్టాన్ని భరించే శక్తి అన్నా మనకు ఉండాలి. అన్ని కష్టాలు కూడా మనం దాటలేము. ఈ విగ్రహం ఎవరైతే కష్టాల్లో వచ్చి తాకుతారో వారికి ఆ కష్టాలు దాటే శక్తి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఆ సంకల్పంతోనే ఇక్కడ ఈ మహర్షి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి. శంబల్ నగరికి మేమేం చెప్తామంటే వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అంటాం. అంటే ఈ ఆశ్రమానికి ఎవరైతే వస్తారో, ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తారో వారి దగ్గర నుంచి ఇక్కడ మహర్షి కానీ మేము కానీ వారి దగ్గర నుంచి ఏమీ ఆశించం. ఇక్కడున్న దైవశక్తి వారు ఎంత తీసుకెళ్తే మాకు అంత సంతోషం. ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాము, మీరు వచ్చి తిని వెళ్ళండి, ఇది మా ఉద్దేశం. ఇక్కడ అన్నదానం ఏంటంటే ఈ మహర్షి ఆ తపశ్శక్తి అనే వంట వండి పెడుతున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి అది స్వీకరించి తీసుకుని వెళ్ళడమే అని. ఇంతటి శక్తి చైతన్యాన్ని నింపిన క్షేత్రాన్ని మనకు ప్రసాదించి దేవతామూర్తులతో మనకు ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగించిన ధ్యాన నాన్నగారి దర్శన భాగ్యం మాత్రం మనకు కలగదు. 8 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ తపస్వి అనునిత్యం ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనకు అందించేలా ధ్యానంలోనే ఉంటారు. ధ్యానం నుండి బయటికి వచ్చినప్పుడు విశ్వ చైతన్యాన్ని నింపిన తపోజలంతో మన పాపకర్మలను సంప్రోక్షిస్తారు, అక్షింతలతో ఆశీర్వదిస్తారు. అది కూడా అజ్ఞాతంలోనే, మనకు కనపడకుండానే. మహర్షి ధ్యానం నాన్నగారు ఈ ఆశ్రమని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. నేను నాన్నగారిని చూడలేదు, నాన్నగారితో మాట్లాడలేదు. బట్ ఈ ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి ఓ రోజు ఫోటో పైకి నాన్నగారికి పంపించారు. నాన్నగారు పంపిస్తే నాన్నగారు ఈ బెడ్ని కనెక్ట్ చేయండి అన్నారు. సో అలా ఆ రోజు నుంచి నాన్నగారితో మేము రెగ్యులర్ కనెక్ట్ అయి ఉంటాం. మేము చేసేదంటే నాన్నగారు కూడా ఈ ఆశ్రమంలో ఒట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అనేది నాన్నగారి కాన్సెప్ట్. ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా ఎంటీ హ్యాండ్స్ రావచ్చు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టం కానీ, పూజలు దీనికి హుండీ అని కానివ్వండి, అలాగే ఇంకా ఏమి ఇక్కడ ఉండవు. వచ్చేతో వచ్చేసి మనకు అవసరం తీసుకొని వెళ్ళిపోవచ్చు. కొంతమంది అడుగుతారు వచ్చేతో వస్తే ఎలాగా డబ్బులు అని చెప్పేసి. డబ్బులు అనేది నాన్నగారు చూంటారు. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా డివోటీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూస్తారు ఆశ్రమానికి. దీనికి సంబంధించి ఆశ్రమం కూడా నాన్నగారు ఇక్కడ ఏ పని జరిగినా నాన్నగారి బ్లెస్సింగ్స్తోనూ ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే జరిగిద్ది. ఆయన బయటికి రాడు కానీ, బట్ హీజ్ ఎ టెక్కీ. సో దాని ప్రకారం చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ సంతాన ప్రాప్తి చేస్తున్న ప్రోగ్రాం ఉంది. దానివల్ల అనేక మందికి పిల్లలు పుడతా ఉన్నారు. సో దానికి వాళ్ళు ఏం ఆశ్రమం నుంచి ఏం ఛార్జ్ చేయరు. ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం భోజనం పెట్టి మరి పంపిస్తారు. సో ఇలాగ ఈ ఆశ్రమం సంబంధించి ఇవే కాకుండా 3 నెలల పిల్లలు కూడా చాలామందికి 3 నెలల లోపు పిల్లలకి నాన్నగారు వాళ్ళ నాడీ వ్యవస్థను బట్టి పేరు పెడతారు. ఆ పేరు పెట్టడం వలన అండ్ అదే కాకుండా నాన్నగారు పైన తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని డ్రాప్స్ వేస్తారు. దానివల్ల లోకల్ నర్వ్ సిస్టమ్ కొంచెం ఫ్రీ అవుతుంటుంది. సో అలాగా ఈ ఆశ్రమం సంబంధించి నాన్నగారు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. చాలా దగ్గర ఆశ్రమాల్లో వాళ్ళు బయట ఉంటారు. వచ్చిన ప్రతి వాళ్ళు భక్తులకి మీకు నువ్వేమి ఇస్తావు అనే కాన్సెప్ట్ ఎక్కడే ఉండదు. మీరు రావచ్చు, దీనికి సంబంధించి ఆశ్రమంలో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ మీరు తీసుకొని బయటికి వెళ్ళవచ్చు.
చాలామంది ఇక్కడికి వచ్చేసి మేము ఇంత చేసాము మమ్మల్ని ఏం అడగటం లేదేంటి, ఇంత మాకే భోజనాలు పెట్టి వెళ్తున్నారు, మేము వీ ఫీల్ బ్యాడ్ అంటారు. సరే, అలాంటిది ఏం లేదు, మీరు అనుసంధానంతో రావచ్చు. ఇంతటి మహత్తులున్న ఈ శక్తి క్షేత్రానికి వస్తే మీరు కనీసం పండ్లు పలహారాలు కూడా తేవక్కర్లేదు. శంబలనగరి ఆశ్రమ నినాదమే వట్టి చేతులతో రండి, దైవశక్తి చైతన్యాన్ని స్వీకరించండి. శంబలి నగరి గాయత్రి ప్రాంతంలో స్వామీజీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా భక్తులకి తన యొక్క తపోశక్తిని భక్తులకి దారపోయడమే ఆయన ముఖ్య ఉద్దేశంతో కఠోరమైన తపస్సు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ గాయత్రి మాతని స్థాపించారు. అలాగే ఇక్కడ 333 కిలోల బరువైన గంట ఒకటి పెట్టడం జరిగింది. అక్కడ శక్తి పీఠం నదుల నుండి, పుణ్య నదుల నుండి, అలాగే పర్వతాల నుండి తీసుకొచ్చి అక్కడ ఒక పీఠం పెట్టారు. అలాగే ఈరోజు ఆ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా ఇక్కడ జరిగింది. ఇప్పుడే స్వామివారు బయటికి రాకపోయినా వారి యొక్క తీర్థ ప్రసాదాలు అలాగే హారతి వారి సంప్రోక్షణ చేసి మనకి శక్తి దారిపోస్తారు. ఆయన ఏదైతే నిత్యం తపస్సు ద్వారా వచ్చినటువంటి శక్తిని మనకు అందరికీ ఇచ్చి మన సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి ముఖ్య ఉద్దేశం. అక్కడ క్యాప్షన్ కూడా ఉంటుంది, ఒట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని ఉంటుంది. సో మొత్తం అంతా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకి మంచి శక్తిని ఇవ్వడమే ధ్యేయంగా ఆయన కఠోరమైన తపస్సు చేస్తున్నారు. శంబలనగరి ఆశ్రమం విశిష్టత, ధ్యానం నాన్నగారి బోధనలు, అక్కడి గోమాతల విశిష్టత, తపోచేతని నిండి ఉన్న దేవతామూర్తుల శక్తి, ఏ విగ్రహం ఎందుకు అన్న వివరాలు, సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసే దంపతులకు కావాల్సిన ధ్యాన చింతన, ఆయుర్వేద కషాయాలు, ఇలా ఆశ్రమంలోని అణువును ఆవిష్కరించి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అందుకోసం మెగా 9 టీవీని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.